హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మరొక మేల్కొల్పు ప్రార్థన సహవాసము మరొక రోజు దేవుని యొక్క కృపను బట్టి ఈ విధంగా ఆయన యొక్క మాటలను జ్ఞాపం చేసుకుంటూ ప్రార్థన సహవాసము ద్వారా ఉదయమునని ఈ విధంగా ఐక్యపరచబడుట దేవుడు మనకిచ్చినటువంటి ధన్యత. ఈ ధన్యతలో పాలిభాగస్తులు అవుతున్నటువంటి ప్రతి బిడ్డను, ప్రతి సహోదరుని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదములు, శుభములు మీకు కలగాలని మనసారా నేను ఆశీర్వదిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని యొక్క మహాకృప. ఎందుకంటే దేవుని యొక్క మాటలు జ్ఞాపం చేసుకుంటా ఉదయముననే ఆయన నామమును బట్టి మనము మన యొక్క ప్రార్థన జీవితాన్ని ప్రారంభించుట, మన దినమును ప్రారంభించుట, మనకి ఇవ్వబడిన రోజును ప్రారంభించుట, మన యొక్క పనులను ప్రారంభించుట చాలా శ్రేష్టమైనటువంటి లక్షణం. అందుకని లేఖనం ఇలా సెలవిస్తుంది. జకర్యా గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనంలో, జకర్యా గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనంలో, సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసము చేస్తును, సంతోషముగా నుండి పాటలు పాడుడి, ఇదే యెహోవా వాక్కు. నేను మీ మధ్యన నివాసము చేతను. నేను వచ్చి మీ మధ్యన నివాసము చేతను. నేను వచ్చి మీ మధ్యన నివాసము చేతను. మీరు సంతోషంగా పాటలు పాడండి, ఆనందంగా పాటలు పాడండి, కీర్తనలు పాడండి. అంటే ఆయన వచ్చి మన మధ్యన ఉన్నప్పుడు ఆ సంతోషము, ఆనందము, సమాధానకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయని ఈ లేఖనం ద్వారా మనకు అర్థమవుతుంది. ఆయన యొక్క ఆగమనం ద్వారా మన జీవితాల్లో ఇది వరకు లేనటువంటి ఆనందం వస్తుంది. ఆయన ఆగమనం ద్వారా ఇది వరకు లేనటువంటి సంతోషం వస్తుంది. ఆయన ఆగమనం ద్వారా ఇది వరకు లేనటువంటి ఎంతో ఉత్సాహకరమైనటువంటి పరిస్థితులు మన జీవితాల్లో ఏర్పరచబడతాయి. కాబట్టి వాక్యాన్ని స్వాగతించండి. వాక్యాన్ని స్వాగతించటం అంటే యేసుక్రీస్తు వారిని స్వాగతించటం. ఎందుకంటే ఆయన వాక్యమై ఉన్నాడని యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ద్వారా మనకి సెలవివ్వబడుతుంది. ఆ వాక్యమే శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడని, ఆ వాక్యమునే ఆయన వెళుతూ పునరుద్ధానమై ఆరోహణమవుతున్నటువంటి క్రమంలో ఆయన చెప్పిన మాట కూడా ఏమిటంటే, నేను నీ దగ్గరికి వస్తా ఉన్నాను, అయితే నువ్వు ఇచ్చినటువంటి వాక్యమును ఇక్కడ విడిచి వెళ్తున్నానని ఆయన స్వయంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ వాక్యమే మన మధ్యన పనిచేస్తోంది. నీ జీవగ్రంథము, నీ ఇంట్లో ఉన్న బైబుల్ ఏదంటే అది ఏదో ఒక పేపర్ మీద లిఖించబడినటువంటి అక్షరాల పరంపర కాదు, అక్షరాల సమూహము కాదది. దేవుని యొక్క వాక్యం. అది దేవుని యొక్క వాక్యమును నీవు ఉదయముననే ధ్యానించగలిగినట్లయితే, ఉదయముననే నీవు ఈ వాక్యమును బట్టి నీవు నీ యొక్క స్మరణ చేసుకోగలిగితే కనుక, ధ్యానం చేసుకోగలిగితే కనుక నీవు దేవుని సన్నిధిని స్వాగతిస్తూ ఉన్నట్టు, దేవుని యొక్క ఆగమనాన్ని, దేవుని యొక్క సహవాసమును నువ్వు కోరుకుంటున్నట్టు, నీ యొక్క దినచర్యలలో ప్రారంభం నుండి కూడా ఆయన యొక్క చిత్తమును లేదా ఆయన యొక్క లీడింగ్ని నువ్వు కోరుకుంటున్నట్లు, అప్పుడు సంతోషము, సమాధానము నీ జీవితంలో ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. నువ్వు ఖచ్చితంగా పరిస్థితులన్నిటి మీదగా జయం పొందుకుంటూ ఉంటాం. ఈ ఒత్తిళ్ళన్నిటిలో కూడా నువ్వు జయం పొందుకుంటూ ఉంటాం. ఎందుకంటే ప్రియ సహోదరుడు, సహోదరి, ఆయన తోడుంటే ఏ ఒత్తిడి నేను ఏమి చేయజాలదు, ఏ శత్రువు నేను ఏమి చేయజాలడు, ఎలాంటి అప్పులు, సమస్యలు నేను ఏమి చేయజాలం, ఎలాంటి అనారోగ్యకరమైన పరిస్థితులు అయినప్పటికీ కూడా అవి నేను ఏమీ చేయజాలం. ఎందుకంటే ఆయన నీ తోడున్నాడు కాబట్టి. ప్రియ సహోదరుడా, ఈ ఉదయకాల ధ్యానంలో పాలిభంగంలో పొందుకున్న ప్రతి బిడ్డను బట్టి నేను ప్రభువును మనవి చేస్తున్నాను. మీ జీవితాల్లో సంతోషం ఉండాలని, సమాధానం ఉండాలని ఆయన మనవి చేస్తున్నాను. నా మనవిలో, నా ప్రార్థనలో మీరు కూడా ఏకీభవించాలని ప్రేమతో ప్రార్థనలో ఏకీభవించమని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగల దేవా, మాకు ఇచ్చిన ఉదయకాల ధ్యానమును బట్టి మీకు స్తోత్రాలు. మీరు మా మధ్యన ఉంటే అది మాకు సంతోషము నాయన. ఇదిగో ప్రభా, నీ వాక్య రూపంలో మీరు మా మధ్యన ఉన్నారు, మా గృహాల్లో ఉన్నారు, మా చేతుల్లో ఉన్నారు, మా నోట ఉన్నారు, మా హృదయంలో ఉన్నారు, మా ప్రతి తలంపులో నీ వాక్య రూపంలో మీరు ఉంటున్నారు నాయన. ఇదిగో ప్రభా, మీ సన్నిధి మాకు తోడున్నప్పుడు సంతోషమే, మీ సన్నిధి మాకు తోడున్నప్పుడు అది సమాధానమే. ఇదిగో ప్రభా, ఇలాంటి సంతోషము, సమాధానము ప్రతి ఒక్కరూ వారి గృహాల్లో, వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో కలిగి ఉండడానికి సహాయం దయచేయమని ఈ ఉదయకాల ధ్యానం ద్వారా, నీ నామస్మరణ ద్వారా ఈ యొక్క రోజుని మేము ప్రారంభిస్తూ ఉండగా ఈ దినమంతా కూడా మాకు సంతోషముగా కొనసాగించమని, మహిమా ఘనత ప్రభావం మీరే పొందుకోనమని యేసు వారి నామమును బట్టి ప్రార్థించి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.